Guys, welcome to Inclined to Introduce. So ఈ రోజు మనం matrices playlist లో చూడబోయే ప్రాబ్లం ఏంటంటే బూలియన్ మ్యాట్రిక్స్. సో ప్రాబ్లం వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి given a boolean matrix. సో అంటే మ్యాట్రిక్స్ లో 0, 1 ఈ రెండు మాత్రమే ఉంటాయి. సో అయితే మనకు if my matrix of ij అంటే మ్యాట్రిక్స్ లో పర్టికులర్ సమ్ ఎలిమెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ij ఈక్వల్స్ టు 1 ఉంటే మనం ఆ రో ఇంకా కాలం మొత్తం రో అండ్ కాలం ఈక్వల్స్ టు 1 చేయాలి. మొత్తం రోలో ఉన్న ఎలిమెంట్స్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం ఈక్వల్స్ టు 1 చేయాలి. సో ఇది మన క్వశ్చన్. ఫర్ సపోజ్ నా మ్యాట్రిక్స్ ఇట్లుంది. నా మ్యాట్రిక్స్ ఇట్లుంది. సో ఇట్లుంది నా మ్యాట్రిక్స్. అప్పుడు ఇక్కడ 0 0 1 0 0 సో ఇట్లుంది నా మ్యాట్రిక్స్. అప్పుడు నేను ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే సో ఇట్లా వస్తుంది. ఇక్కడ నేను 2 3 4 5 రోస్. సో 1 2 3 4 5 రోస్ 1 2 3 4. సో 4 కాలమ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూస్తాను, ఇక్కడ నాకు ఎలిమెంట్ ఏముంది 0 ఉంది. సో నేను ఏం చేయాలి, ఇక్కడ కూడా 0 ఉంది, ఇక్కడికి వచ్చేసరికి 1 ఉంది. సో నేను ఈ రో ఈ కాలం ఇంకా ఈ రో మొత్తం 1 చేసేయాలి. సో ఇక్కడ 1 1 1 1 ఇక్కడ 1 1 1 1. సో ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ అనేది నాకు ఖాళీగా ఉంది. సో ఇది ఒక న్యూ మ్యాట్రిక్స్ అనుకోండి. సో ఇది ఎట్లా రావాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ 0 ఉంది, ఈ రోలో కూడా అన్ని జీరోసే ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 1 ఉంది. సో ఈ కాలం ఈ రో అంటే ఇక్కడ వచ్చేసి ఈ పాయింట్ దగ్గర కదా. సో 1 1 1 ఇక్కడ కూడా 1 1 1 పెట్టుకోవాలి. సో ఇవి ఇనిషియల్ గా జీరోస్ ఉన్నాయి అనుకుందాం అన్ని. సో ఇక్కడ వచ్చేసి ఇది. సో ఈ రో ఈ కాలంలో ఆల్రెడీ 1s ఉన్నాయి కాబట్టి ఈ రోలో పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ కాలం ఇంకా ఈ రో మొత్తం పెట్టుకోవాలి. ఇక్కడ 1 1 ఇక్కడ 1 చేసేస్తే ఇక్కడ 0 ఉంటుంది. సో ఇది మనకు ఫైనల్గా వచ్చే మ్యాట్రిక్స్ అన్నట్టు. ఇక్కడ చూస్తే ఇంకోసారి ఇక్కడ 1 ఉంది కాబట్టి ఈ కాలం రో మొత్తం 1 చేసినాం. సో ఈ కాలం ఈ రో మొత్తం 1 అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1 ఉంది. సో ఈ రో ఇంకా ఈ కాలం మొత్తం 1 చేసేసినాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రో ఇంకా ఈ కాలం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఈ రో ఈ కాలం మొత్తం 1 చేసేసినాం. సో ఎక్కడైతే అది పాసిబుల్ కాలేదో అక్కడ 0నే ఉండిపోతుంది. ఇది మనకు ఫైనల్ మ్యాట్రిక్స్ అన్నట్టు. సో ఇట్లా దీన్ని మనం బూలియన్ మ్యాట్రిక్స్, ఎందుకంటే ఓన్లీ 0s and 1s ఉన్నాయి కాబట్టి, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ ఇట్ మీన్. సో ఓకే, ఇది మనం చేయాలి. సో మనకు దీన్ని చూడంగానే ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి? సో ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో ఇక్కడ 0 1 0 1 0 0 0 0 0 0 అనుకుందాం. సో ఇక్కడ 0 తీసుకుంది, ఇక్కడ 0. సో ఇక్కడ చూస్తే మనకు ఇట్లా ట్రావర్స్ చేస్తాం కదా మ్యాట్రిక్స్, మనం రో ఇక్కడ కాలం ఈ లూప్ పెట్టుకొని ట్రావర్స్ చేస్తాం కదా. సో ఇక్కడ చెక్ చేస్తాం, 0 ఉంది 0 ఉంది 0 ఉంది. సో ఇక్కడికి వచ్చేసరికి 1 ఉంది. సో మనకు 1 వచ్చినప్పుడు i, j ఉంటాయి కదా, దెన్ రో అండ్ కాలం. సో దాని రో అండ్ కాలం మొత్తం అంటే నేను రో కాన్స్టెంట్ పెట్టి కాలం ఏమో 0 to m. సో సపోజ్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు m అనుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు m, నంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు n అనుకోండి. సో నేను ఇప్పుడు ఆ పర్టికులర్ రోలో మొత్తం అన్ని కాలమ్స్ ని 1 చేసేయాలి కాబట్టి 0 to m రన్ చేస్తే ఈక్వల్స్ టు 1 పెడతాను మ్యాట్రిక్స్. నెక్స్ట్ అంటే ఇక్కడ రో ప్లేస్ లో i వస్తుంది మనకు. ఇంకా మళ్ళీ మ్యాట్రిక్స్ ఆఫ్ 0 to m తీసుకొని ఇక్కడ j పెడితే ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం ప్రతి ఒక్క ఎలిమెంట్ కి చేసుకుంటూ పోతాం అన్నట్టు. సో ఇక్కడ చూస్తే మనము ఈ దానికి ఈ రో ఈ కాలం
ఈ రో ట్రావర్స్ చేస్తాం, E1 కి కూడా ఈ రో ఈ కాలం ట్రావర్స్ చేస్తాం. సో ఫర్ సపోజ్ ఈ మెథడ్ చేస్తే మనకు ఒకవేళ మనకు అన్ని వన్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని వన్స్ ఉంటే మనకి ఎంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ రో ఒక్క ఎలిమెంట్ కి నేను మాక్సిమం ఆఫ్ n, n వెళ్ళొస్తున్నా, అంటే రో పైన రన్ చేస్తున్నా ప్లస్ సో మాక్సిమం కాదు n+m టైం కాంప్లెక్సిటీ ఒక్క ఎలిమెంట్ దగ్గర. సో n+m టైం కాంప్లెక్సిటీ కదా, ఎందుకంటే ఒక రో మొత్తాన్ని ట్రావర్స్ చేస్తే ఒక కాలం మొత్తాన్ని, అట్లా నాకు n×m ఎలిమెంట్స్ ఉంటాయి దీనిలో. ఒకవేళ అన్ని వన్స్ ఉన్నాయి అనుకోండి, నేను n × m ఇంటూ ఇది చేయాలి. సో ఇంత టైం కాంప్లెక్సిటీ పడుతుంది. అంటే ఒకవేళ n = m అనుకుంటే మనము, సో సారీ m = n అనుకుంటే మనము n³ టైం కాంప్లెక్సిటీ పడుతుంది. 2n³ అనుకోండి, 2ని ఇగ్నోర్ చేస్తే n³ టైం కాంప్లెక్సిటీ పడుతుంది. సో మనం ఇంకా బెటర్గా ఏమైనా సాల్వ్ చేయడానికి ఆప్షన్ ఉందా ఒకసారి చూద్దాం మనము. సో 1 minute. సో ఇక్కడ మనకు n³ టైం కాంప్లెక్సిటీ పడుతుంది. సో మనం ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే, మనకు O(n²) లో సాల్వ్ చేయొచ్చు, ప్లస్ మనం ఏవైతే మ్యాట్రిక్స్ లో చేంజెస్ చేస్తున్నామో అవి సేమ్ మ్యాట్రిక్స్ లో చేంజ్ చేయొచ్చు, న్యూ మ్యాట్రిక్స్ తీసుకోకుండా. సో ఆ మెథడ్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం మనం. సో మనకు వచ్చిన ఐడియాని ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనకు వచ్చిన ఐడియా కూడా కరెక్టే, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, నేను ఏ రోలో నాకు 1 వచ్చింది అంటే, ఏ రోలో ఒక్కొక్క రో ట్రావర్స్ చేస్తాం కదా, మనం ఇట్లా ట్రావర్స్ చేస్తాం కదా, ఏ రోలో 1 వచ్చిందో నేను దాన్ని మార్క్ చేసి పెట్టుకుంటా. ఏ కాలంలో అంటే ఇట్లా పోతున్నా కదా, ఈ ఎలిమెంట్ దగ్గర నాకు 1 వచ్చింది అనుకోండి, ఈ రో నంబర్ ఈ కాలం నంబర్ నేను స్టోర్ చేసుకుంటాను అన్నట్టు. స్టోర్ చేసుకుంటే ఆ రో నంబర్ ఇంకా కాలం నంబర్ దగ్గర సపోజ్ నేను 2 అరేలు తీసుకుంటాను, ఇంకా అరే ఆఫ్ m. సో ఫస్ట్ అన్ని జీరోస్ ఉంటాయి దీనిలో, అంటే ఏ రోలో ఏ కాలంలో కూడా 1 లేదని. సో ఫర్ సపోజ్ నేను ఇట్లా ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నా. సో ఇక్కడ 0 1 0 1 0, ఇక్కడ 0 ఇక్కడ 1 పెడదాం, 0 0 0 1 0 0. సో ఇక్కడ వచ్చేసి నేను 0 1 2 3, సో నెక్స్ట్ వచ్చేసి 0 1 2 3 ఉంది అనుకోండి, సారీ 0 1 2 ఉంది. సో ఇక్కడ నేను ఈ పర్టికులర్ రోని ట్రావర్స్ చేస్తున్నప్పుడు ఈ కాలం దగ్గర చెక్ చేస్తా. సో ఇప్పుడు నాకు ఇది ARR1 సారీ ఇది రోస్ అనుకోండి, రోస్ అరే, ఇది కాలమ్స్ అరే అనుకోండి. సో ఇది రోస్ అరే, ఇక్కడ మనకు ఎన్ని రోస్ ఉన్నాయి, సో ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, 4 రోస్ ఉన్నాయి, 1 2 3 4. కాలమ్స్ వచ్చేసి 3 ఉన్నాయి, 0 1 2. సో ఇనిషియల్గా అన్ని 0 ఉన్నాయి కదా. సో నేను ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను, ఈ పర్టికులర్ రో ట్రావర్స్ చేసేటప్పుడు ఈ రోలో మనకి ఏమన్నా జీరోస్ వచ్చినాయా, లేదు, సారీ ఈ రోలో మనకి ఏమైనా 1s వచ్చినాయా, రాలేవు. సో ఈ రోకి వెళ్తున్నప్పుడు నాకు ఇక్కడ 1 వచ్చింది, కాబట్టి నేను ఏం చేస్తాను అంటే రోస్లో నేను ఇది 0 1 2 3 ఇది వీటి ఇండెక్సింగ్ 0 1 2. సో నాకు ఫస్ట్ రోలో 1 తగిలింది కదా, కాబట్టి నేను ఫస్ట్ రోలో అంటే ఈ రో మొత్తాన్ని ఎట్లాగో నేను 1 చేయాలి కాబట్టి ఫస్ట్ రోలో 1 పెట్టుకుంటా. నెక్స్ట్ ఈ కాలం ఏది, ఫస్ట్ కాలం అంటే 1, కాలం నెంబర్ 1, కాలం ఇండెక్స్ 1 కాబట్టి ఇక్కడ కూడా 1 పెట్టుకుంటా. సో నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ట్రావర్స్ చేసిన. సో ఇక్కడ 1 వచ్చింది నాకు, ఇక్కడ 1 వచ్చిందంటే సెకండ్ రో దగ్గర 1 వచ్చింది, ఇంకా 0th కాలం దగ్గర 1 వచ్చింది, కాబట్టి నేను సెకండ్ రో దగ్గర 1 పెడతాను, 0th కాలంలో కూడా 1 పెడుతున్నా. నెక్స్ట్ మళ్ళీ ట్రావర్స్ చేస్తా, ఇక్కడ 0 0, మళ్ళీ ఈ రోకి వస్తా 0 0 1. సో ఇక్కడ చూస్తే సెకండ్ కాలం ఇంకా థర్డ్ రో దగ్గర, సో సెకండ్ కాలం దగ్గర 1 పెడుతున్నా, ఇది రో నెంబర్ 3 కదా, ఇక్కడ కూడా 1 పెడుతున్నా. సో ఇప్పుడు నాకు ఏమర్థమైంది, ఈ రోస్ లో 1 తగిలినాయని మనం నోట్ చేసుకున్నాం, ఈ కాలమ్స్ లో 1 తగిలినాయి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే చూడండి నేను కొత్త మ్యాట్రిక్స్ వేస్తున్నా, సో ఇదే మ్యాట్రిక్స్ ని మళ్ళీ ఒకసారి ట్రావర్స్ చేసేటప్పుడు, సో మనం ఫస్ట్ టైం ట్రావర్సల్ లో ఏం చేస్తున్నాం, మనం ఎక్కడెక్కడ 1లు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుంటాం. సో ఎక్కడెక్కడ 1లు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అరేని మనం ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు చూడండి ఈ సెకండ్ ట్రావర్సల్ లో చేస్తాం, ఇది
సెకండ్ ట్రావర్సల్లో ఇక్కడ అరే ఏముంది, ఇక్కడ అరే వచ్చేసి 0 0 0 0 1 0 1 0 0 0 0 1. సో ఇవి కదా మనకు ఎలిమెంట్స్. సో ఇది 0 1 2 3 0 1 2. సో ఇప్పుడు వచ్చేసి మనకు 0th రోలో ట్రావర్స్ చేస్తున్నాం. 0th రోలో ట్రావర్స్ చేస్తున్నప్పుడు ఐదర్ 0th రోలో ఆర్ 0th కాలంలో, అంటే రోస్ ఆఫ్ ఐలో ఆర్ కాలమ్స్ ఆఫ్ జేలో ఎక్కడైనా సరే మనకు ఆర్ దీనిలో ఏ రెండిట్లో కానీ 1 ఉన్నా ఇక్కడ మనం 1 మార్క్ చేయాలి. సో ఇక్కడ చూసేస్తే ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ చెక్ చేసినప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, అంటే కాలం నెంబర్ 0లో 1 చేస్తాం. ఎందుకంటే చూడండి దీనివల్ల ఈ కాలం మొత్తం 1 అవుతుంది కదా. సో ఇక్కడ మనం 1 మార్క్ చేసుకుందాం. సో దీన్ని ఎరేజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనం 1 మార్క్ చేస్తాం. నెక్స్ట్ ఎలిమెంట్కి వస్తాం. ఇక్కడ 0. సో ఐదర్ 0th రోలో ఆర్ ఫస్ట్ కాలంలో, 0th రోలో ఆర్ ఫస్ట్ కాలంలో ఎక్కడ 1 ఉన్నా సరే మనం ఇక్కడ 1 చేస్తాం. కాబట్టి ఇక్కడ 1 పెట్టేస్తాను నేను. సో ఇక్కడ 1 చేస్తున్నా. సేమ్ మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడ 0th రో ఆర్ సెకండ్ కాలం ఎక్కడ 1 ఉన్నా సరే ఇక్కడ 1 ఉంది కాబట్టి దీన్ని నేను 1 చేసేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రో నంబర్ 1 చెక్ చేస్తున్నా. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 చేస్తా. సో ఇది ఆల్రెడీ 1 ఉంది, దీన్ని ఏం చేయను. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రో ఆర్ సెకండ్ కాలం ఏదన్నా ఒకటి 1 ఉండాలి. సో 1. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ రోలో చెక్ చేస్తా. సెకండ్ రో 1 ఉంది. సో ఇక్కడ 1 ఉంది ఆల్రెడీ. సో మళ్ళీ ట్రావర్స్ చేసేటప్పుడు ఎట్లాగో మనకు రోస్ ఆఫ్ ఐ 1 వస్తుంది కాబట్టి డైరెక్ట్ 1 పెడతా. ఇక్కడ కూడా 1 పెడతా. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేసి 1 ఉంది, 1 పెట్టేస్తా. ఈ రెండిటిలో రోస్ ఆఫ్ ఐ ఆర్ కాలమ్స్ ఆఫ్ జే ఈ రెండిట్లో ఏదో ఒకటి 1 ఉన్నా సరే నేను నా మ్యాట్రిక్స్ లో 1 అని స్టోర్ చేసేసుకుంటా. సో ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి 1 పెట్టేస్తా. సో ఇది ఈ మెథడ్ నేను ఫాలో అయితే నేను 2 ట్రావర్సల్స్ లో నాకు సొల్యూషన్ వచ్చేస్తుంది. సో స్పేస్ ఎంత, నేను మాక్సిమం స్పేస్ వచ్చేసి బిగ్ ఆఫ్ n+m, ఎందుకంటే ఒకటి రోస్ ఒకటి కాలం తీసుకుంటున్నా కాబట్టి. సో దీని కోడ్ వచ్చేస్తే మనకు, సో ఇక్కడ మనం కోడ్ చూస్తే, సో ఫస్ట్ మనకు రో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయో కావాలి. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఇది ఈక్వల్స్ టు మ్యాట్రిక్స్ డాట్ సైజ్ వేస్తే మనకు నంబర్ ఆఫ్ రోస్ వస్తాయి. ఇంకా ఎన్ని కాలమ్స్ ఉన్నాయంటే మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రో. సో మనకు 2 వెక్టర్స్ కావాలి. దాని పేరు రో ఒకటి, అది n ఉండాలి, అన్ని 0కి సెట్ చేసి ఉండాలి. ఇంకోటి కాలం ఉండాలి, అది m సైజ్ ఉండాలి, అన్ని 0కి సెట్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనం రో మ్యాట్రిక్స్ మొత్తం ట్రావర్స్ చేసి ఎక్కడెక్కడ 1లు ఉన్నాయో ఆ రో ఇంకా కాలం దగ్గర 1 చేస్తాం. ఈక్వల్స్ టు 0 i less than m, j equals to 0 j less than m, j plus plus. ఇక్కడ m పెట్టాలి. సో ఇక్కడ if matrix of ij equals to 1, row of i equals to 1, column of j equals to 1. సో ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ట్రావర్స్ చేసేటప్పుడు కరెంట్ i equals to 0 less than m plus plus. అరే 0 j less than j plus plus. If row of I or ఇక్కడ C++ లో r అని రాస్తున్నా కూడా ఓకే. సో మ్యాట్రిక్స్ ఆఫ్ ij ఈక్వల్స్ టు 1. సో మనం ఇక్కడ చూస్తే రిటర్న్ టైప్ వచ్చేసి వాయిడ్ ఉంది, అంటే మనం ఈ మ్యాట్రిక్స్ లోనే చేంజెస్ చేసి పంపించాలన్నట్టు. సో ఇక్కడ నేను కంపైల్ చేస్తున్నాను. సో కంపైల్ అయింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. 1 minute.
j less than m. సో ఇక్కడ ఇంకా లైన్ నెంబర్ 18 దగ్గర ఒకటే ఎర్రర్ ఉంది. ఓకే, మళ్ళీ కంపైల్ చేసినాను. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఇంకా మన అవుట్పుట్ ఇంకా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మ్యాచ్ అయింది. సో మళ్ళీ రన్ చేస్తున్నా. సో ఓకే గైస్, ఇప్పుడు నేను పైథాన్ లో కూడా రాస్తాను మీకు కోడ్. సో పైథాన్ లో వచ్చేసి సేమ్ లాజిక్ బట్ సింటాక్స్ డిఫర్ అవుతుంది. సో గైస్ మనకు పైథాన్ లో వచ్చేసి కోడ్ ఇది ఉంటుంది. సో ఇక్కడ మనం ఎట్లా చేసినాం అంటే, సో ఇది రోల్ నంబర్స్, ఇది నంబర్ ఆఫ్ కాలమ్స్, ఇది రోస్ అరే, ఇంకా ఇది కాలమ్స్ అరే, పైథాన్ లో లిస్ట్ కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రావర్సల్ లో మార్క్ చేసుకున్నాం, సెకండ్ ట్రావర్స్ లో వచ్చేసి మార్క్ చేసుకున్న దాన్ని యూజ్ చేసి ఆ రో ఇంకా కాలమ్ ని ఎక్కడైతే 1 ఉండేనో అదాన్ని మనం ఆ రో కాలమ్ ని 1 కి సెట్ చేస్తున్నాం. సో సబ్మిట్ చేస్తున్నాను ఇక్కడ. సో పైథాన్ కోడ్ వచ్చేసి ఆల్రెడీ రాసి ఉంచాను, మళ్ళీ టైం వేస్ట్ అవుతుందని. ఓకే గైస్, ఇది మనకు ఈ ప్రాబ్లం. సో దీనిలో మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి r/c, స్పేస్ వచ్చేసి r+c. సో దాని పరంగానే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయొచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.